హాయ్ అండి, వెల్కమ్ టు మనీ ఎక్స్పో యూట్యూబ్ ఛానల్. నేను మీ ఎస్ఎస్ఎన్ మాట్లాడుతున్నాను. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో చేసినటువంటి వీడియో టాక్ కాయిన్ జస్ట్ 8 మిలియన్స్ కాయిన్స్ మాత్రమే, అంటే 80 లక్షల కాయిన్లు అనమాట. చూడండి, అది ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో లెంత్ ఎక్కువైపోతుందని చెప్పేసి ఇన్ డీటెయిల్గా చెప్పలేదు. ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఎలా మైనింగ్ చేసుకోవాలనేది చెప్పాను. చూడండి, ఇందులో మనకు వైట్ పేపర్ చూసుకున్నట్లయితే ఈ ఆప్షన్స్ అన్నీ చూసుకోవచ్చు మీరు. హోము, వ్యాలెట్, హాట్ వ్యాలెట్, కోల్డ్ వ్యాలెట్ అని ఉంటాయి. అది పక్కన దాని గురించి తర్వాత డిస్కస్ చేద్దాము. తర్వాత ఈ గ్రూప్స్ అని ఉంది కదా, ఈ గ్రూప్స్లో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏ విధంగా రెఫరల్ అనేది మీరు మైనింగ్ చేసుకోవచ్చు అనేది మీకు రెఫరల్ లింక్ అనేది వస్తుంది. చూడండి, ఇక్కడ ఇన్విటేషన్ కూడా అని చెప్పేసి అది మీ ఇన్విటేషన్ కూడా అనమాట. తర్వాత కమ్యూనిటీ, మనకి కమ్యూనిటీలో చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుంది. అయితే మనం చెప్తాను ఈ వీడియోలో. ఇంకా మన ఛానల్ ఇంకా కొత్తగా చూసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుంటే దయచేసి లైక్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ అయితే ప్రెస్ చేయండి. దానివల్ల ప్రతి వీడియో కూడా మీకు రీచ్ అవుతుంది. సో మీకు నచ్చితేనే చేయండి, లేదంటే ఏం ప్రాబ్లం లేదు. మేము కంటెంట్ మంచిగా ఇస్తున్నాను అనుకుంటే మీరు సబ్స్క్రైబ్ చేయండి. దానివల్ల ఎక్కువ మంది జనాలకు రీచ్ అయ్యి ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది. సో కమ్యూనిటీలో ఈ విధంగా ఉంది చూడండి. సెట్టింగ్స్లో ఇవన్నీ కూడా రిఫరెంట్ లాంగ్వేజెస్ అన్నీ వస్తాయి. హోమ్లోకి ఏ విధంగా చూసుకున్నట్లయితే మైనింగ్ ఇన్ ప్రోగ్రెస్, తర్వాత హోమ్లో చూడండి యాక్టివేట్ బోనస్ అని చెప్పేసి ఈ యాక్టివేట్ బోనస్లో ఆల్రెడీ మీకు యాక్టివేషన్ చేసుకుంటూ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఇవన్నీ యాక్టివేషన్ చేసుకున్నట్లయితే మీకు కాయిన్ అనేది రెఫరల్ ద్వారా వచ్చిన మీకు బోనస్ అనేది ఒక కాయిన్ వస్తుంది అనమాట. తర్వాత మైనింగ్ ఇన్ ప్రోగ్రెస్, తర్వాత చూడండి పర్ అవర్ గంటకి 0.80 టాక్ కాయిన్ అనేది వస్తుంది. తర్వాత బోనస్ రేట్ అనేది 0.07 పర్ అవర్ వస్తూ ఉంటుంది. టోటల్ రేట్ చూసుకున్నట్లయితే 0.87 టాక్ పర్ అవర్ అనేది వస్తుంది. మీ ఈ బోనస్ అన్నీ మీరు ఉపయోగించుకున్నట్లయితే ఇది 12 అవర్స్కి ఒకసారి మైనింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. చూడండి, రిమైనింగ్ 11 అవర్స్ 40 అవర్స్ అని ఉంది కదా, ఈ విధంగా చూసుకున్నట్లయితే. తర్వాత రెఫరల్ అనేది చూసుకోండి. రెఫరల్ అనేది న్యూస్ చూసుకోవచ్చు మీరు. ఫేక్ కాయిన్స్ అవన్నీ క్రియేట్ చేయకూడదు, ఫేక్ అకౌంట్లు. చూడండి 0.80 పర్ అవర్ వస్తుందనంటే ఆల్మోస్ట్ 0.8 ఇంటూ చూడండి ఫస్ట్ పార్ట్నర్ అంటే మీకు డైరెక్ట్ రెఫరల్ ప్లస్ 20% యాడ్ అవుతుంది. 0.8 ఇంటూ 1.20 అంటే 0.96 వస్తుంది అనమాట. చాలా తక్కువ వస్తుంది. ఎందుకంటే రెఫరల్ అనేది ఇవి కాయిన్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి. అందుకని జాగ్రత్తగా ఉపయోగించుకోండి, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 8 మిలియన్స్ కాయిన్స్ అనేది చాలా తక్కువ అనమాట. ఇది లిస్టింగ్ అయితే ఈవెన్ $1 to $5 and $10 కూడా లిస్టింగ్ అవ్వడానికి అవకాశం ఉంది. ఎందుకంటే 8 మిలియన్స్ కాయిన్స్ ఉన్నాయి కాబట్టి. మనం ఇవి అలాంటప్పుడు దీన్ని మనం జాగ్రత్తగా మైనింగ్ చేసుకొని ఎక్కువ రేలు ఇచ్చాడు కదా. 8 మిలియన్స్ కాయిన్స్ అంటే ఇప్పుడు సరైన యూట్యూబ్లో కానీ పట్టుకుంటే వాళ్ళకి గట్టిగా వాళ్ళకే అయిపోతాయి కాయిన్స్ అని. అందుకని మీరు జాగ్రత్తగా ముందుగా మీకు అవకాశం వచ్చింది, దీన్ని మీరు జాగ్రత్త మైనింగ్ చేసుకోండి. 10,000 కాయిన్లు టార్గెట్ పెట్టుకొని చేసుకోండి, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ప్రతి కాయిన్ మీద అట్లీస్ట్ 10,000 కాయిన్లు ఉండేలాగా ప్లాన్ చేసుకోండి. అటు మీకు టెన్షన్ ఉండదు. ఇవి ఒక 1 year తర్వాత అన్నా సరే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కీ కాయిన్ అయితే అట్లీస్ట్ $0.3 $0.2 అలా ఉంది అంటే మంచి వాల్యూనే కదా. అలాగే కీ కాయిన్ కూడా వర్త్ అని చెప్పొచ్చు. తర్వాత పై నెట్వర్క్ వర్త్ అని చెప్పొచ్చు. ఇలాగ మనం అట్లీస్ట్ ప్రతిదీ కూడా 10,000 కాయిన్స్ అయితే మనం ఎర్న్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఇంటర్లింక్ ఉంది, ఇంటర్లింక్ కూడా చాలా మంచి కాయిన్. సో అట్లా అనమాట, ఇది కూడా మంచి కాయిన్. ఇది వాటన్నింటికన్నా చాలా తక్కువ సప్లై ఉన్నటువంటి కాయిన్ 8 మిలియన్ కాయిన్స్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వరకు వచ్చిన అన్నింటిలో తక్కువ సప్లై ఉన్న కాయిన్ ఇప్పుడు నేను చేసిన వీడియోలు అన్నింటిలో కూడా ఇది టాక్ కాయిన్ అనమాట. 8 మిలియన్స్ కాయిన్స్ జాగ్రత్త ఉపయోగించుకోండి. 10,000 కొట్టేయాలి టార్గెట్. ట్రై చేద్దాం. సో అంత ఈజీ కాదు. సో వైట్ పేపర్ చూడండి, వైట్ పేపర్ ఇంట్రడక్షను, విజను, మిషను, తర్వాత కీ డేట్స్. మనకు May 1st ఇది స్టార్ట్ అయింది లాంచింగ్. తర్వాత మైనింగ్ స్టార్ట్ అనేది May 1st స్టార్ట్ అయింది. కేవీసీ ప్రాసెస్ అనేది October 1st స్టార్ట్ అవుతుంది. అఫీషియల్ లిస్టింగ్ అనేది November 1st స్టార్ట్ అవుతుంది. టోకెన్ మిక్స్ చూడండి, టోకెన్ నేమ్ టాక్ కాయిన్, టిక్కర్ సింబల్ టాక్ TOK అనమాట. మ్యాక్సిమం సప్లై 80 లక్షల కాయిన్లు, అంటే చాలా తక్కువ, 8 మిలియన్స్ కాయిన్స్ అనమాట. ఇనిషియల్ డిస్ట్రిబ్యూషన్ కమ్యూనిటీ రెవెన్యూ వయా మైనింగ్ ద్వారా వస్తుందన్నమాట. సో అలొకేషన్ అండ్ బ్రేక్ డౌన్, కమ్యూనిటీ మైనింగ్ 100% కమ్యూనిటీ మైనింగ్ ద్వారానే ఇది మైనింగ్ అవుతుందన్నమాట. ఇది ఫ్యూచర్లో ఒకవేళ ఈ బర్నింగ్ మెకానిజం అనేది ఫ్యూచర్లో ఇంప్లిమెంటేషన్ చేస్తారు. అంటే సారీ మధ్యలో కాల్ వస్తుంది. సో అదనమాట మైనింగ్. సో మైనింగ్ అనేది మనకు May 1st నుంచి అనేది జరుగుతుంది. ఈ కాయిన్ బేస్డ్ అండ్ సప్లై అన్న దాని మీద పట్టే మనకి బర్నింగ్ అనేది ఉంటుందన్నమాట. బర్నింగ్ ఎందుకు జరుగుతుందంటే బర్నింగ్ జరిగితే కాయిన్ వాల్యూ అనేది జరుగుతుంది, డిమాండ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే యూజర్ బేస్ ఎక్కువ ఉన్నప్పుడు కాయిన్ సప్లై తక్కువ ఉన్నప్పుడు దాని వాల్యూ అనేది పెరుగుతూ ఉంటుంది. అంటే ఇది 8 మిలియన్స్ కాయిన్స్ అంటే ఈవెన్ బిట్ కాయిన్ కంటే కూడా చాలా తక్కువ సప్లై. అంటే దానికన్నా పెరిగిపోతుంది కదా, ఏం ఫ్యూచర్లో చెప్పలేం కదా.
ఏది వేయాలి ఎంత అవుతుంది అనేసి ఏముంది, మనం ఒక్కొక్క కాయిన్ ఇంత తక్కువ ఉన్న కాయిన్ ఒక $10 అయితే ఏమవుతుంది, ఒక $5 to $10 అయితే ఏమవుతుంది, మీ దగ్గర 10,000 కాయిన్లు ఉంటాయి అదనమాట. అలా మనం పెట్టుకోవాలి టార్గెట్. సో ఇదనమాట చూడండి. సో నేను ఇందులో అన్నీ కూడా కవర్ చేశానని అనుకుంటున్నాను అప్డేట్స్, ఎందుకంటే ముందు వీడియోలో ఇవన్నీ కవర్ చేయలేదు. డౌట్ రావడానికి అవకాశం లేకుండానే నేను ఫస్ట్ వీడియోలో నేను ఆల్రెడీ వీడియో చేశాను, మళ్ళీ 2 వీడియో కూడా చూడండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా డౌట్ వస్తుందంటే మన వీడియో ఛానల్ ఫాలో అవ్వట్లేదని అర్థం. మీది ఫాలో అవ్వకుండా నాకు గబుక్కున ఫోన్ చేసినా కూడా యూజ్లెస్ అవుతుంది. దయచేసి అర్థం చేసుకోండి. సబ్స్క్రైబ్ చేస్తే మీకు ఏమి డబ్బు లాస్ అయిపోదు, జస్ట్ ఒక బటనే. దానివల్ల ఒక సబ్స్క్రైబ్ అనేది ఒకటే, తర్వాత నోటిఫికేషన్ ఆల్ అనేది బెల్ సింబల్ కూడా నోటిఫికేషన్ అనేది పెట్టుకుంటే ప్రతి వీడియో మీకు రీచ్ అవుతుంది ఆటోమేటిక్గా. మీకు నేను వీడియో పెట్టినోడల్లా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది, వీడియో పెట్టేవాళ్ళ అని చెప్పేసి మీకు ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. అందుకు చెప్తున్నాను ప్రతిసారి, ఇది వీడియో పూర్తిగా వినండి, గుడ్డిగా ఫాలో అవ్వద్దు. తో రెఫరల్ బోనస్ అనేది ఈ విధంగా ఉంటుంది చూసుకోండి. అలా 3 లెవెల్స్ వరకు ఉన్నాయి. మళ్ళీ మనకి ఇచ్చింది అయితే 0.8 into 1.20 అయితే 0.96, తర్వాత 0.8 into 1.15 అయితే సెకండ్ లెవెల్ 0.92, తర్వాత థర్డ్ లెవెల్ 0.8 into 1.10, ఈ విధంగా 0.88 ఈ విధంగా వస్తుంది అనమాట. మొత్తం కలుపుకొని చాలా ఎంతకంత వస్తుంది. దాని గురించి మీరు లెక్కలేకండి. ఫస్ట్ టార్గెట్ 10,000 కాయిన్లు టార్గెట్ పెట్టేసుకొని శుభ్రంగా మైనింగ్ చేసుకోండి. ఓకేనమాట, అర్థమైంది కదా ప్రతి ఒక్కరికి. తర్వాత ఇంకా మనకి టెలిగ్రామ్ లింక్ ఉంది డిస్క్రిప్షన్లో, మీరు వీడియో చూడండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంది, వాట్సాప్ ఛానల్ ఉంది, మన ఇంట్లో కూడా యాడ్ అవ్వండి. ప్రతి అప్డేట్స్ దానిలో పెడతాను. ఇందులో కనుక వీడియోలో ప్రతిదీ చేయడం అవ్వదు కాబట్టి టెలిగ్రామ్లో పెట్టవచ్చు, లేదనుకుంటే మీకు వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది, అందులో పెట్టుకోవచ్చు. మీరు మిస్ అవ్వకుండా కీ కాయిన్, తర్వాత ఇంటర్లింకు, తర్వాత ఈ బిట్ సెల్, తర్వాత ఈ టాక్ కాయిన్, తర్వాత అతోసి గ్లోబలు, ఇవన్నీ కూడా మైనింగ్ చేసుకోండి మిస్ అవ్వకుండా. పై నెట్వర్క్ ఇంకా కూడా మిస్ అయితే ప్రతి ఒక్కరు కూడా మైనింగ్ చేసుకోండి. మన ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ అయితే ఆన్ చేసుకొని నోటిఫికేషన్ ఆల్ పెట్టుకోండి. ఇది మరిన్ని మంచి వీడియోస్ కోసం. థ్యాంక్ యూ.